శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు మనం గీతామృతంలోని 3వ భాగంలో ఉన్న గీతావాక్యములు 56 నుండి 63 వరకు చెప్పుకుందాం. 56. జయ ఆంజనేయ జయ జయ రామ్ రామ్ అని నవ్వినాడు స్వామి. 57. వందనము కుందనము బంధనము సులోచనము లోకములో మందన మతములలో సులోచన భద్రము పరమ విధి సకల వాసుదేవుడు బిరుదేపల్లివారు. 58. బదరప్ప నాయుడు ఏమి చెప్పినాడు స్వామి. 59. వందనము సుగంధము చెప్పినాడు స్వామి. 60. ఆకార వికారములు స్వామి అయినాయి. 61. స్వామి ఏమీ లేదు చెప్పండి, రాంబాణము అని చెప్పండి స్వామి. అందరూ అన్నారు స్వామి. చతరము మంత్రము స్వామి. లేదు, పెంచల కొండలో నుంచి అన్ని లోకములు ఉన్నాయి స్వామి. ఎవరు మీరు స్వామి, తీసుకొన్నది స్వామి. 62. ఆనందము బ్రహ్మము రూపము దేవుడు ఉన్నారు స్వామి. అక్కడికి పోండి స్వామి. క్రొత్త మనుష్యులు స్వామి. మాదిగవారు మాలవారు ఎక్కడ ఉన్నారు స్వామి. ఎవరు మీరు అనండి స్వామి. అందరూ అనుకొనండి స్వామి. మాటలు అందుకొనండి. మాలా మాదిగవారు ఏమీ లేదు, వింతము మంత్రము లేదు. 63. ఎక్కడ వాళ్ళు ఏమి అన్నారు స్వామి. ఎవరైనా మంచి చెడ్డల కాడ ఏమి చెప్పినారు స్వామి. ఉన్నారు స్వామి, దేవస్థానంలో ఉన్నారు. దేవస్థానం ఎవరిది స్వామి. మాదిగవారు మంగళివారు అచట ఏమి వస్తారు, అదే వింత. అక్కడ వసతి ఉన్నది. ఎప్పుడు మాట అన్నారు. మాలా మాదిగవారు కలిసి చేసుకునేవారు కాన రాలేదు, చెప్పలేదు. చెప్పువారు కానీ ఇచ్చువారు కానీ కానరాలేదు. ఇప్పుడు మనం ఈ గీతావాక్యముల యొక్క అర్థం తెలుసుకుందాం. జయ ఆంజనేయ జయ జయ రామ్ రామ్. జయ వాసుదేవ జయ ఆకార స్వరూప. జయ వికార స్వరూప జయ ఆనంద స్వరూప. జయ బ్రహ్మరూప జయ తేజోమయ స్వరూప. జయ దేవస్వరూప జయ వాక్స్వరూప. జయ జాతి స్వరూప జయ మంత్రస్వరూప. జయ సత్స్వరూప జయ దుష్టస్వరూప. జయ దేవాలయ స్వరూప జయ ఆశ్చర్య రూప జయ గృహస్వరూప. ఈ విధముగా పరమాత్మను భక్తితో నవ్వుతూ సంతోషంతో అందరూ కలిసి భజన చేయాలి. అప్పుడు మీకు సంసారం అనే బంగారు చెరసాల నుండి విముక్తి కలుగుతుంది. జ్ఞానము ఏర్పడుతుంది. మతములన్నీ శ్రేష్టమే, అందు పరమాత్మ ఏకముగానే చెప్పబడి ఉన్నది అనే పరమ విధి అంటే బ్రహ్మము నీకు అర్థమవుతుంది. ఇలాగ వాసుదేవుణ్ణి భజించిన బిరుదేపల్లి వారు బదరప్ప నాయుడు వారు ఉత్తమ తరగతులను పొందినారు. మంత్రం అనేది ఒక విధంగా రహస్యంగా ఉంచదగినది. లోకమున ప్రతి వస్తువు చరాచర ప్రపంచమంతా మంత్రమయమై ఉన్నది. ఈ మంత్రమును అంటే ఈ చరాచర ప్రపంచమును బట్టబయలు చేస్తే అనేకములైన వికారములు సంభవిస్తాయి. ఇందుకు ముఖ్యంగా సాధకుని మానసిక దౌర్బల్యము కారణం. అతని చిత్తశుద్ధి లేని కామ ప్రవృత్తి స్వార్థపరమగు మానసిక దౌర్బల్యమునకు అజ్ఞానము ముఖ్య కారణం. కనుక మంత్రమును చరాచర ప్రపంచమున రహస్యముగా ఉంచవలెను. పెంచల కోనలో సమస్త లోకములు ఉన్నాయి. ఇచ్చటి నుండి అన్ని లోకాలకు మార్గం ఉంది. ఆ లోకాలలో బ్రహ్మలోకము సంపూర్ణ ఆనందమయమగు లోకం. అక్కడ ఉన్న బ్రహ్మదేవుని యొక్క రూపం అపూర్వమైనది.
నూతనమైనది. అక్కడ ఉన్న మనుష్యులు నూతనమైనవారు. అచట నీకు జాతి వివక్షత ఉండదు. మీరు ఎవరు అనే ప్రశ్న ఉండదు. కనుక మీరందరూ ఆ బ్రహ్మలోకమును అందుకొనండి. అచట మంత్రము అంటే రహస్యము ఉంచదగిన ప్రపంచము లేదు. ఎందుకనగా అది జ్ఞానమయ లోకము. వెలుగు తప్ప, జ్యోతి తప్ప మరి ఒకటి అచ్చట ఉండదు. దేవాలయంలో నుండివారు దైవస్వరూపులు. అక్కడ ఉన్నవారు ఎవరైనా, ఏ జాతికి చెందిన వారైనా, మంచివారైనను ఎంతటి చెడ్డవారైనను దేవస్థానమున ప్రవేశించినంత మాత్రమునే దైవస్వరూపులుగా మారిపోతారు. ఇదే వింత. కానీ జీవునకు, ప్రాణికి పురాకృత కర్మ అనేది ఒక గ్రహము వలె పట్టుకొని ప్రాణిని పీడిస్తూ ఉంటుంది. అందువలన వారి వారి పురాకృత కర్మానుసారము దైవత్వమును వదులుకొని కేవలం అజ్ఞానంతో నీవా నేనా, నీవెవడవు నేనెవడవు, నీవు తక్కువ వాడవు నేను ఎక్కువ వాడను అనే అహంకారంతో వాక్కులతో తనకు తాను వినాశనమవుతున్నాడు. కాబట్టి ఈ విషయాలను ఎల్లప్పుడూ ఎప్పటికప్పుడు తరచి ఆత్మను అజ్ఞానం నుండి వెలుపలకు బలవంతంగా లాగి జ్ఞానము వైపు పయనింపజేసి తొలుత చెప్పిన విధముగా భగవంతుని నామములను స్మరిస్తే ముక్తి కలుగుతుంది. ఓం నారాయణ ఆది నారాయణ. ఈ వాక్యముల యొక్క అర్థం ఇంతటితో పూర్తయింది. తరువాయి భాగంలో మనం గీతావాక్యం 64 గురించి చెప్పుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.